హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో పిల్లలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీ అండి. ఏ స్వీట్ కాంబినేషన్లో అయినా టూటీ ఫ్రూటీ చాలా బాగుంటుంది కదా. మా హనీకి అయితే చాలా ఇష్టం. సో ఆ టూటీ ఫ్రూటీని ఎలా చేసాను దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చి బొప్పాయి, అలాగే 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ మనకు కావాల్సినన్ని కలర్స్ అండి. నేను ఇక్కడ ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను. సో అంటే ఇవే కదా మ్యాక్సిమం టూటీ ఫ్రూటీలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇలాచీ పౌడర్, యాలకుల పొడి, నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ అండి. సో వీటితో పిల్లలకి ఇష్టమైన టూటీ ఫ్రూటీ ఎలా చేయాలో చూద్దాం. చూసారా మా బాబు పక్కనే ఉన్నాడు, అసలు నాకు ఈ పని ఏమీ చేయనివ్వలేదు. సో ఇలా కట్ చేసుకున్నాక మొత్తం ఆ స్కిన్ అంతా రిమూవ్ చేసేయాలి. ఆ పక్కన అసలు పని చేసుకోనివ్వలేదు మా అబ్బాయి. సో పీలర్తో మొత్తం స్కిన్ని మొత్తం పీలింగ్ చేసుకోవాలి. సో చేసుకున్నాక ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత పచ్చిగా ఉంటే అంత బాగుంటుంది అనమాట టూటీ ఫ్రూటీ. సో చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మొత్తం ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా రిమూవ్ చేసేయాలండి. అంటే కట్ చేసి రిమూవ్ చేసేయాలి. అంటే అది తింటున్నప్పుడు అదేంటంటే చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ పాకంలో వేస్తాం కాబట్టి ఇంకా స్వీటీగా ఉన్నా బాగోదు. అందుకని దాన్ని మొత్తం రిమూవ్ చేసేయాలి. అందుకే ఎంత పచ్చిగా ఉన్నదైతే అంత బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం అప్పటికే పండిపోయింది అంటే ఇంకా స్టార్ట్ అయింది. సో అలా సపరేట్ చేసుకున్నాక చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర వెజిటేబుల్ కట్టర్ ఉన్నా కూడా కట్టర్తో ప్రెస్ చేసినా ఈక్వల్గా కట్ అయిపోతూ ఉంటాయి. నా దగ్గర అయితే కట్టర్ లేదు, సో అందుకని మాన్యువల్గానే కట్ చేశాను. ఇక్కడ మొత్తం ఆ సెంటర్ పార్ట్ మొత్తం ఆరెంజ్గా కనిపించేది. నెక్స్ట్ పీల్ ఆఫ్ సరిగా చేయకపోయినా కూడా అది ఆ గ్రీన్ స్కిన్ కూడా తీసేయాలి, ఒకవేళ పీల్ ఆఫ్ అన్నది సరిగా చేయకపోతే. అలా మొత్తం అన్నీ రిమూవ్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ అన్నానని మరీ చిన్న పీసెస్ కాదండి, మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా వీడియోలో కనిపిస్తుంది కదా, అలా సరిపోతుంది ఆ సైజు. సో ఇప్పుడైతే మనం వీటిని ఉడికించుకోవాలి. సో నేను సింపుల్గా కుక్కర్లో పెట్టేస్తున్నానండి. కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. సో ఇలా 2 విజిల్స్ వేయించేసుకున్నాక ఒక సైడ్న పెట్టుకోవాలి కుక్కర్ని. సో దీని తర్వాత సెకండ్ ప్రాసెస్ ఏంటంటే పాకం పట్టాలి అండి. ఒక వేరే కళాయి తీసుకొని అందులో షుగరు వాటర్ లేత పాకం పట్టాలి, మనం గట్టి పాకం తీసుకోకూడదు. పిల్లలు తింటారు కాబట్టి షుగర్ అన్నది తక్కువే పడుతుంది. నేను తక్కువే యూజ్ చేశాను, చూపించినంత మొత్తం ఫుల్ కప్ ఆఫ్ షుగర్ని నేను యూజ్ చేయలేదు. ఆ సైడ్ కనిపిస్తుంది కదా, అందులో కొంచెం వేసి ఇంకా కొంచెం వదిలేసాను.
లేత పాకం కాబట్టి ఆ పంచదార మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత హీట్ చేసుకోవాలి. యాక్చువల్లీ అది ఆ వీడియో అన్నది మిస్ అయింది. నెక్స్ట్ కంటిన్యూస్గా అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం అలా కలుపుతూ ఉంటే మనకి ఈక్వల్గా వస్తూ ఉంటుంది మనకి పాకం అనేది. సో ఆ పాకం అయ్యేలోపు ఇక్కడ సైడ్న పెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్ని నేను ఓపెన్ చేస్తున్నాను. అంటే పీసెస్ ఉడికాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి కదా. ఒకవేళ ఉడకపోతే మళ్ళీ ఇంకొంచెం ఉడికించుకోవాలి. సో చూసారా, నాకు తెలిసి ఉడికిపోయి. నేను ఒకసారి చెక్ చేద్దాం. సో ఉడికిపోయండి. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా మనకి పాకం వచ్చేస్తే సరిపోతుంది. జస్ట్ మన చేతికి అంటుకుంటే సరిపోతుందండి. అలా కొంచెం లేత పాకం వచ్చేలాగా మనం చూసుకుంటే చాలు మనకి. ఈ పాకం దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ గట్టి పాకం అనుకోండి, అవి ఇంకా అలా అతుక్కునే ఉన్నట్టు ఉంటాయి మనకి. సో ఎంత లేత పాకం అయితే అంత మంచిది మనకి. సో చూసారు, కొంచెం అంటుకుంటుంది. సో మనకి అంత కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే హాఫ్ లెమన్ పీస్ని తీసుకొని ఆ లెమన్ డ్రాప్స్ అన్నది వేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడున్న ఆ కన్సిస్టెన్సీ అలానే ఉంటుందన్నమాట, అంటే గట్టి పడదు. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఒక 2 సెకండ్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మొత్తం చిన్న పాకాన్ని సైడ్కి తీసుకుంటున్నానండి, 3 టేబుల్ స్పూన్. ఎందుకంటే కలర్స్ యాడ్ చేయాలి కదా, దానికి యూజ్ అవుతుంది అది. సో ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న ఆ బొప్పాయి ముక్కల్ని అదే ఉడికించుకున్నాం కదా కుక్కర్లో నుంచి, వాటర్ సపరేట్ చేస్తూ ఆ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం పీసెస్ వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకొని మనం ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ మనం అలా ఉంచేయాలండి వాటికి. ఎందుకంటే ఆ పాకం పట్టాలి కదా, వాటికి పాకం పట్టేంత వరకు ఉంచాలి. సో 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ తర్వాత మనకి 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 బౌల్స్లోని ఈక్వల్గా మనం సపరేట్ చేసుకోవాలి మొత్తాన్ని. మనం పాకం పట్టుకున్న వాటిని అన్నిటిని 3 సపరేట్ బౌల్స్లోకి తీసుకోవాలి. సో నెక్స్ట్ మనం ముందు తీసుకున్నాం కదా పాకం, సైడ్ చేసుకున్నాం కదా, కొంచెం వాటితో ఏంటంటే మనం తీసుకున్న కలర్స్ని మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ తీసుకున్న ఫుడ్ కలర్స్ ఏంటంటే పౌడర్ కాబట్టి నేను ఈ పాకాన్ని సైడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఆ పౌడర్ని లిక్విడ్లా చేంజ్ చేసుకున్నాక అప్పుడు ఆ బొప్పాయి ముక్కల్లో నేను యాడ్ చేశానండి. మీకు పౌడర్ కాకుండా ఫుడ్ కలర్ లిక్విడ్లో దొరికితే డైరెక్ట్గా 2 or 3 డ్రాప్స్ వేసి కలిపేసుకోవచ్చు. నాకు పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ని నేను ఇలా మిక్స్ చేసుకున్నాను టూత్పిక్ హెల్ప్తో. సో మొత్తం ఆ కలర్ అంతా ముక్కలకి స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి.
సో నెక్స్ట్ గ్రీన్ కలర్ చాలా ఇంపార్టెంట్ కదా టూటీ ఫ్రూటీకి. సో గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో కొంచెం పాకం యాడ్ చేసి టూత్పిక్తో నేను కలుపుకుంటున్నాను. మొత్తం వేసుకున్న పౌడర్ అంతా కూడా కలిసేలాగా టూత్పిక్తో కలుపుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది చూడటానికి కూడా. కలిపిన తర్వాత అయితే ఇంకా స్ట్రాంగ్గా అయిపోయింది మొత్తం ఆ పీసెస్ అంతా కూడా. చూస్తున్నారా, నేను తీసుకున్నది తక్కువే అయినా కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ కూడా సేమ్ ప్రాసెస్లోనే నేను యాడ్ చేసుకున్నాను. సో కలర్స్ బాగున్నాయి కదా చూడటానికి, చాలా కలర్ఫుల్గా. కానీ టూటీ ఫ్రూటీ రెడీ అవ్వడానికి మనకి 3 days టైం పడుతుంది అండి. అదేంటో నేను స్టార్ట్ చేసిన మార్నింగ్ స్టార్ట్ చేశాను అంటే ఈవినింగ్ నుంచి వర్షం పడుతుందండి. కంటిన్యూస్గా 2 days వర్షం పడింది. కానీ నేను బయటే అలా గాలికి పెట్టాను అనమాట. అస్సలు సూర్యుడు రాలేదు. సో అప్పుడు 2 daysకి అయితే ఇలా ఉంది. ఇంకా వర్షమే కదా అని చెప్పి నేను ఇలా ఇంకా సపరేట్ స్టోరేజ్ బౌల్లోకి తీసేసుకున్నాను. సో 2 days తర్వాత అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ అప్పటికే కొంచెం చేతికి అంటుకుంటున్నట్టు కూడా ఉన్నాయి. సో ఇంకా సూర్యుడు రాడేమో అని చెప్పి నేను ఇంకా ఈ బౌల్లోకి నేను సపరేట్ చేసేసుకున్నాను. కానీ దాని తర్వాత నెక్స్ట్ డే నాకు సూర్యుడు వచ్చాడు, ఎండ ఎక్కింది అని చెప్పి ఒక 2 hours నేను ఉంచాను ఎండలో. సో చూసారా, దానికి దీనికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది అండి. పట్టుకొని చూసేటప్పుడు తెలుస్తుంది. సో ఇంతేనండి, 3 days తర్వాత మనకి టూటీ ఫ్రూటీ అన్నది రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. సో ఎండలో పెడితే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి. గాలికి పెడితే కనుక పాకం అలా ఉండిపోయి మనం యూజ్ చేసిన లెమన్, ఇలాచీ కూడా ఫ్రెష్గా ఉంచడానికే చూస్తుంది. కానీ ఎండలో పెట్టినట్టయితే మనకి ఇంకొన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుంది. సో చూసారుగా, ఎంతో రుచికరంగా ఉండే పిల్లలకి నచ్చే టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మరో వంటతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.